కాకినాడలో గల ఏటిముగ ప్రాంతంలో బెల్ట్ షాపు నిర్వాహకురాలు కర్రి సత్యవతి మృతితో ఎక్సైజ్ పోలీసులకు సంబంధం లేదని కాకినాడ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనిఖీలు చేయగా కంగారు పడి అనారోగ్యంతో మృతి చెందారని, ఎక్సైజ్ పోలీసులు కనీసం ఆమె ఇంటిలోకి కూడా వెళ్లలేదన్నారు. బయట నుంచే విచారణ చేస్తున్న క్రమంలో ఆమె కంగారు పడి అస్వస్థతకు గురి అయి మృతి చెందారని తెలిపారు. ఆమె బంధువులకు జరిగిన విషయం వివరించామని, వారు మృతదేహం తీసుకుని వెళ్లిపోయారని తెలిపారు. కాకినాడ సౌత్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వారు ఏటిమొగ ప్రాంతంలో ఐడి పాయింట్స్, కంట్రీ బ్రూయింగ్ లిక్కర్ పాయింట్స్ ఉంటే వెళ్ళారు. అక్కడ కర్రి సత్యవతి అనే ఆమె, అంటే వాళ్ళు అక్కడ ఇంట్లోకి వెళ్ళలేదు, ఆమె టచ్ చేయలేదు. ఆల్రెడీ ఆమె పాత ముద్దాయి కనుక ఆమెకి బీపీ లాగా వచ్చింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో ఆమె చనిపోవటం జరిగింది. దాని మీద ఆ ఊరు పెద్దలంతా వచ్చారు. జరిగిన విషయం చెబితే వాళ్ళు కన్విన్స్ అయ్యి ఆమెని బాడీని తెచ్చారు ఇక్కడికి. వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళారు. తీసుకొచ్చారు అంటే ఏం జరగలేదు, కానీ తెచ్చారు. మా పాత్ర ఉందనుకున్నారు వాళ్ళు. మేము ఇవన్నీ చెప్పాక వాళ్ళు కన్విన్స్ అయ్యి బాడీని వెనక్కి తీసుకెళ్ళారు.